శ్రీ గురుభ్యో నమః. ఇవాళ భారతదేశం కర్మభూమిలో పార్శ్వ సంస్కృతి నడయాడుతున్నటువంటి మన భారతావనిలో ఒక వేద శిఖరం, సాక్షాత్తు వేదమాత స్వరూపం, భారతదేశంలో వేద ధర్మాన్ని పరివ్యాప్తం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఒక మహానుభావుడు, రాష్ట్రపతి పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ వెంకట్రామన్ ఘనపాటి గారు ఇవాళ మనలో లేకుండా బ్రహ్మైక్యం చెందినటువంటి యావత్తు ఆస్తిక లోకం, వైదిక లోకం బాధాదత్త హృదయంతో వారికి నివాళులు అర్పిస్తున్నటువంటి సందర్భం. ఇది వేద భవన్. భాగ్యనగరంలోని సఫిల్గూడ 3 దశాబ్దాల క్రితం ఈ అత్యద్భుతమైనటువంటి వేద పాఠశాలను, వేద భవన్, శ్రీ శంకర వేద విద్యాలయాన్ని, గురుకుల విద్యాలయాన్ని స్థాపించి భారతదేశమే కాదు ప్రపంచం నలుమూలల వందలాది మంది వేద విద్వాంసులను, వేద పండితులను, క్రమపాఠీలను, ఘనపాఠీలను, సలక్షణ ఘనపాఠీలను, ఎందరో వేద విద్వాంసులను ఈ జాతికి అందించిన మహత్తరమైనటువంటి వేద విద్యాలయం ఇది వేద భవనం. దీనంతటికీ మూల కారణం పెద్దలు మన గౌరవనీయులు వెంకట్రామన్ ఘనపాటి గారు. వారు ఒక నడయాడే వేద స్వరూపం, నడిచే దైవంగా భాసలుతున్నటువంటి కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచార్యుల యొక్క సంపూర్ణ ఆశీర్వాదంతో దక్షిణాంధ్ర శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీర్థ మహాస్వామి వారు, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి జగద్గురువుల యొక్క అనుగ్రహంతో కంచికామకోటి పీఠాధీశ్వరులు బ్రహ్మభూతులు జయేంద్ర సరస్వతి స్వామి వారు, ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి సంపూర్ణ అనుగ్రహంతో ఇవాళ ఈ అద్భుతమైనటువంటి వేద విద్యాలయాన్ని మనకు అందించి అతి త్వరలోనే మన భాగ్యనగరం శివారులో, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో, శామీర్పేట మండలంలో, పొన్నాల గ్రామంలో ఒక గొప్పనైన వేద విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాలన్నటువంటి తపనతో అనుక్షణం వారి శ్వాస, వారి ధ్యాస మొత్తం వేద ధర్మమే. అలా తమ జీవితాన్నంతా అంకితం చేసి వేద ధర్మాన్ని భారతదేశంలో నడయాడే విధంగా, వేద ధర్మాన్ని పరివ్యాప్తం చేసే విధంగా, అజరామరంగా వేద ధర్మం ఈ దేశంలో నిలిచి ఉండాలన్నటువంటి కాంక్షతో కృషి చేసినటువంటి మహామనిషి బ్రహ్మశ్రీ వెంకట్రామన్ ఘనపాటి గారు. అనారోగ్యంతో నిన్నగాక మొన్న వారు మన నుంచి దూరమై వారి దేహాన్ని చాలించిన వారు అనుక్షణం ఈ వేద పాఠశాల, ఇంతమంది వేద విద్వాంసులు, ఇంతమంది వేద పండితులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సలక్షణ ఘనపాఠీలు, క్రమపాఠీలు, గణపాఠీలు, ఎందరో వేద విద్వాంసుల అందరిలో వారు ఉండి మనందరినీ కూడా వారి ప్రేరణతో, వారి స్ఫూర్తితో వేద ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లే విధంగా వారి యొక్క ఆశీర్వాదం ఎల్లవేళలా మన మీద ఉంటుందని భావిస్తూ వారికి నివాళిగా, శ్రద్ధాంజలిగా వారికి ఈ రోజున ఈ వేద భవన్లోనే నిన్న మొన్నటి దాకా ఈ ప్రాంతంలో నడయాడి ఎన్ని నిర్బంధాలున్నా, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులున్నా ఇక్కడ వేద ఝరి, వేద నాదం ఈ ప్రాంతం అంతా ప్రసిద్ధించాలని అనుక్షణం ఇక్కడే కూర్చొని జగద్గురువుల యొక్క ఆశీర్వాదంతో వేద ధర్మాన్ని పరివ్యాప్తం చేయడానికి వారు కృషి చేసినటువంటి ఆ మహానుభావుడికి వాళ్ళ నివాళి అర్పించుకోవడం, ఇంతమంది వేద విద్వాంసులు కూడా అశ్రు నయనాలతో బాధపడుతూ ఇవాళ నివాళి అర్పించుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం గురువు గారి యొక్క చిత్రపటానికి పూజ చేసుకుని, నివాళులు అర్పించి, జ్యోతి ప్రకాశం చేసుకుని 2 నిమిషాలు మౌనం పాటించి ఆ మహామనీషికి, మన మధ్యలో లేని ఆ వేదమాత స్వరూపానికి మనం నివాళులు అర్పిద్దాం. పెద్దలు వారి యొక్క సంపూర్ణమైనటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమకు పాత్రులైన అనుక్షణం వెంకట్రామన్ ఘనపాటి గారి యొక్క అడుగుజాడల్లో నడిచినటువంటి ఈ వేద విద్యాలయం యొక్క ప్రధానాచార్యులు శ్రీ శ్రీరామ ఘనపాటి గారు వాళ్ళు మన మధ్య ఉన్నారు. వారు కూడా వెంకట్రామన్ ఘనపాటి గారు లేని పాఠశాలలో నేను ఇక్కడ ఉండడమా అంటూ కన్నీటి పర్యంతం అవుతున్న ధైర్యం తెచ్చుకుని ఆ ధైర్యంతో
ఇవాళ వారు పూజలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇదంతా విభ్రాంతికరమైనటువంటి మనలందరినీ బాధ పెట్టే విషయమైనా మనం ధైర్యంతో ఆ వేదవాద స్వరూపానికి ఆ యొక్క మహామనిషికి ఇవాళ నివాళులు అర్పిద్దాం. శ్రీ రామ్ ఘనపాటి గారిని దయవుంచి వారి పూలమాల వేసి వారికి పువ్వులు సమర్పించి జ్యోతి ప్రకాశం చేసి నివాళులు అర్పించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాను. आनंदो ब्रह्मेज्ञानाय आनन्दाध्येव कल्पितानि भूतानि जायन्ते आनन्देन जातानि जीवन्ति आनन्दं प्रयन्ते विसंविशन्ति सैषा भार्गवी वारुणी विद्या एवं वेद प्रतिष्ठति अन्नवान्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। लोकानां विदते भवरोगिणां निधते सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ఇప్పుడు మనం అందరం కూడా దయచేసి ఈ వేద భవన్ విద్యామూర్తులందరూ లేచి నిలబడి ఒక 2 నిమిషాలు ఆ మహానుభావుడి యొక్క దివ్యమైనటువంటి వారి భౌతికంగా మన ముందు లేకపోయినా వారి యొక్క ఆశయం వారి లక్ష్యం పూర్తిగా మనమందరినీ ప్రేరణగా ముందుకు నడిపించాలని కోరుకుంటూ 2 నిమిషాలు మనం మౌనం పాడాలి.
सहनाववतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः एकाक्षरं ब्रह्मा अग्निर्देवता ब्रह्मविद्यायुधम् गायत्रं छन्दं परमात्मं स्वरूपम् सायुज्यं विनियोगम् शान्ताशान्तिनाशान्तासामे शान्तासुतगुं शमयतु अन्तरं शान्तं तद्वायुना शान्तगुं सुतगुं शमयतु यतो शान्ता सादित्येन शान्ता सामे शान्ता सुतगुं शमयतु पृथिवी शान्तिरन्तरिक्षगुं शान्तिर्गौ शान्तिर्दिशः शान्तिरवान्तरिषा शान्तिरग्निः शान्तिर्वायुः शान्तिरादित्यः शान्तिश्चन्द्रमा शान्तिर्नक्षत्राणि शान्तिरामः शान्तिरोषधयः शान्तिर्वनस्पतयः शान्तिर्गौः शान्तिरजः शान्तिरश्वः शान्तिर्पुरुषः शान्तिर्ब्रह्म शान्तिर्ब्राह्मणः शान्तिः शान्तिरेव शान्तिः शान्तिर्मे अस्तु शान्तिः శృంగేరి జగద్గురులు, కంచి కామకోటి పీఠాధిపతులు సహా ఎందరో పీఠాధిపతులు, స్వామీజీలు, అనేక మంది మహానుభావులు, ఆధ్యాత్మికవేత్తలు ఈ ప్రాంతానికి నడయాడి బ్రహ్మశ్రీ వెంకట్రామన్ ఖనపాటి గారి యొక్క వేద పరిరక్షణ సేవకు పునరంకితం వారి యొక్క సేవకులు ప్రస్తుతించినటువంటి సందర్భాలు. కొన్ని నెలల క్రితమే ఇదే వేదిక మీద వేద విద్యాలయం స్నాతకోత్సవం కన్నులో పండుగగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ గా ఉన్నటువంటి నరసింహం గారు కూడా ఇక్కడికి ఇచ్చేసి కొన్ని గంటల పాటు ఈ వేద విద్యాలయంలో కృషిని ప్రస్తుతించిన రోజు. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరుడు జగద్గురు శంకరాచార్య భారతీయుక్త మహాస్వామి వారు, జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతీ స్వామి వారు, కంచికామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి స్వామి వారు, కంచికామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారితో సహా ఎందరో ధర్మాచార్యులు ఈ ప్రాంతంలో నడియాడి వెంకట్రామన్ ఖనాపాటి గారి మీద సంపూర్ణ ఆశీర్వాదాన్ని ఇచ్చి ఈ వేద ఘోష, ఈ వేద పరిరక్షణోద్యమం ఇంకా ఇంకా ముందుకు సాగాలని వారంతా ఆకాంక్షించినటువంటి సందర్భం. అనుక్షణం నిన్నగాక మొన్నటి దాకా ప్రపంచమంతా కరోనాను కబళిస్తున్నటువంటి తరుణంలో లోక ప్రశాంతం జరగాలి, లోకమంతా బాగుండాలి, లోకమంతా శాంతిగా ఉండాలని చెప్పి ఎన్నో ప్రయాగాలు, ఎన్నో దుర్గా సప్తశతి పారాయణాలు, ఒక్కటి కాదు ఇక్కడంతా విద్యార్థులందరూ వేదనాలంతో ప్రపంచమంతా కూడా బాగుండాలని చెప్పి కోరిన ఆ మహానుభావులు ఇవాళ మన ముందు లేకపోవడం నిజంగా మనందరికీ కూడా బాధాకరం. అయినప్పటికీ కూడా మనమందరం వారి స్ఫూర్తితో, వారి ప్రేరణతో, వారి యొక్క ఆశీర్వాదంతో ఇక్కడ ఈ వేద పరిరక్షణోద్యమంలో ముందుకు సాగుదామని, భవిష్యత్తులో ఉన్నాలలో వేద విశ్వవిద్యాలయంలో కూడా ఆ యొక్క మహానుభావుడి యొక్క స్వప్నం సాకారం అయ్యేలా మనమంతా పునరంకితమవుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మహానుభావుడికి ఇక్కడ ఉన్నటువంటి ఈ వేద విద్వన్ముక్తులందరం కొద్దిసేపు వేద నాదంతో వారికి నివాళి అర్పిద్దాం ఇక్కడే కూర్చొని ఒక 10 నిమిషాలు. అటు తర్వాత బ్రహ్మశ్రీ కొడకణ రాధాకృష్ణ గారు భక్తి సంగీతంతో వారికి నివాళులు అర్పిస్తారు. మొదట వేద నాదంతో వారికి నివాళి అర్పిద్దాం.
వేద నాదంతో ఆ గురువు గారి యొక్క నివాళి అర్పించే కన్నా ముందు అనుక్షణం వాడి జీవితాన్ని ఇక్కడ పునరంకితం చేసినటువంటి ప్రధానాచార్యులు శ్రీ రామధన పాండే గారిని 2 నిమిషాలు మన గురువు గారిని స్మరించవలసిందిగా సవినయంగా కోరుతూ ఉన్నాం. संरक्षण भिन्नांत अध्यात्म क्षेत्र कांची क्षेत्र रामस्वामी शर्मा श्रीनिवास अध्ययन परमाचार्य 68வது வருஷம் ஹைதராபாத்துக்கு அவரையும் சத்யவாகீஸ்வர கணபாடிகள் 2 பேரையும் ஹைதராபாத்துக்கு வர சொல்லி इनके सन्निधानम लक्ष्मी नारायण शास्त्री वेद भाष्यम படிக்கும்படியா துயம்சா 68ல 2 பேர் வந்தா இங்கே வேத பாஷ்யம் படிச்சு வேத பாஷ்யம் பூர்த்தியான உடனே डोंगरे शास्त्री मीमांसा परीक्ष वेदांतम इंगे परीक्ष परमाचार्य इंगे इरुंदु எல்லா காரியத்தையும் பார்த்துக்கொண்டு விட்டு சொன்னார். அப்படி என்பதில்லை இங்க வந்து 68 சங்கர பக்த சபான்னு ஆரம்பிச்சு அதில் செய்யக்கூடிய வித்தியாவந்திர பாராயணாதிகள் சங்கர ஜெயந்தி உற்சவம் எல்லாம் நிர்வாகம் பண்ணி எல்லாம் செஞ்சிருக்கிறார். 80வது வருஷம் திருப்பதியில் போய் அங்க உத்தியோகம் பார்த்த பரமாச்சாரியா கூப்பிட்டு அந்த உத்தியோகம் வேண்டாம், ஆத்திரையே பாடசாலை வச்சு பையனுக்கு சொல்லிக் கொடு அப்படின்னு சொன்னார். 3 பையன்களை வச்சு டாக்டர் பாடசாலை ஆரம்பிச்ச இங்க இருக்கக்கூடிய ரமேஷ் ராஜா काशी अब 3 பேரையும் வச்சு பாடசாலை ஹனுமான் பெற்ற ஆரம்பிச்சு 22 குழந்தைகள் பர்யந்தம் அங்கேயே வச்சிருந்து சொல்லி கொடுத்து வெங்கட்ராமலிங்காரியோட அம்மா வெங்கட்ராமலிங்காரியின் பாரியா 2 பேரும் சாட்சி போட்டு சொல்லி கொடுத்திருந்தார். அதுக்கப்புறம் இடம் போறதுல 96 வேதபவன் நிர்மாணம் பண்ணி அந்த குழந்தைகள்லாம் இங்க வந்து 96 வேதபவன்ல ரிக்வேதம் சாமவேதம் யஜுர்வேதம் எல்லா குழந்தைகளும் 50, 80, 80,
தனியார்கள் நிர்வாகிகள் லட்சண நிர்வாகிகள் ഋഗ്വേദത്തിലെ നിലവാരികൾ സാമവേദത്തിലെ ലക്ഷണമുണ്ട് എല്ലാം പഠിച്ച് പാഠശാല നടന്നിട്ട് നമ്മളുടെ ദുരദൃഷ്ടവശമായ വെള്ളിക്കിഴമ സമയം ശിവസായുജ്യം വൈകുണ്ഠപ്രാപ്തി അറിയുന്നവരാണ് கல்யாணம் நல்ல விதமாக நடந்துருக்கு. அவருக்கு நம்ம எல்லோருமா சேர்ந்து ஒரு ஸ்ரத்தாஞ்சலிங்கிற லட்சத்தை ஏற்படுத்தி இன்று முதல் ஆரம்பமாயிட்டு அவரோட அனுகிரகம் லோகம் கூட இருந்து எல்லாரும் ക്ഷേമமா இருக்கிறதுக்கு ஆசீர்வாதம் பண்ணுவார். பௌத்திக உடல்லாம் போச்சே கொடுத்து பரமாச்சாரியார் எப்படி நமக்கு சூக்ஷ்ம ரூபமா இருக்காலோ அந்த மாதிரி பெற்றவங்களும் சூக்ஷ்ம ரூபமா இங்கே இருந்து பாடசாலையில நடத்தி கொண்டிருப்பார். எல்லாருக்கும் அனுகிரகம் பண்ணுவார். సందేహం இல்லை. రామ 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 రామ. అనుక్షణం బ్రహ్మశ్రీ వెంకట్రామన్ ఘనాపాటి గారి యొక్క అడుగు జాడల్లో ఈ పాఠశాలను ఎంతో ఉజ్వలంగా నడిపించినటువంటి ప్రధాన ఆచార్యులు రామ్ ఘనపాటి గారి యొక్క మాటలు రావట్లేదు, అయినా కూడా ధైర్యం చేసి వారి మాటలు మన ముందు వారు వ్యక్తపరచ కలిగింది. ఇప్పుడు ఈ పాఠశాల నుంచి వారి కుమారులైనటువంటి శ్రీరామ్ ఘనాపాటి సలక్షణ ఘనాపాటి గారు వారితో సహా ఎందరో గొప్పనైనటువంటి సలక్షణ ఘనాపాటిని ప్రపంచానికి అందించిన విద్యాలయం ఇది. అలాంటి శిష్యుల్లో ఇక్కడ ఉన్నారు శ్రీ కుప్ప జనార్దన శర్మ సలక్షణ ఘనాపాటి గారు. ఇలాంటి వారు ఎందరో ప్రపంచ విఖ్యాతులై గొప్పనైనటువంటి వేద జడితో వారు కీర్తి ప్రతిష్టలు మన దేశానికి మన ధర్మానికి అందిస్తున్నారు. అలాంటి ఇష్టమైనటువంటి ప్రియ శిష్యుల్లో శ్రీరామ్ ఘనపాటి గారితో పాటుగా శ్రీ కుప్ప జనార్దన శర్మ సలక్షణ ఘనపాటి గారితో ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. కొద్దిసేపు వారి యొక్క అత్యంత ప్రీతిపాత్రమైన వారు ఉన్నప్పుడల్లా ఎంతో గర్వపడేవారు. నా శిష్యులు నా దగ్గర నుంచి ఇక్కడ శిక్షణ పొంది సలక్షణ ఘనపాటుగా ప్రపంచంలో వేద పరిరక్షణ కోసం వేద ధర్మాని కోసం పంపిస్తున్నారు అని చెప్పి అనుక్షణం సంతోషపడేవారు. వారికి నివాళిగా ఇప్పుడు కొద్దిసేపు వేద నాదంతో వారికి నివాళులు శ్రీ కుప్ప జనార్దన శర్మ. కారుణ్యసార సాంద్రాః కాంచితవరదాన కల్పతరు విశేషాః శ్రీ గురు కటాక్షాః శిశిరాః క్షమయంతు చిత్త సంతాపం. ఇంతసేపు మన పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయులు గారు మాట్లాడారు అనే మాట అర్థం కంటే గురువు గారి సహోదరులు మాట్లాడారు అనే మాట అందమే చాలా బాగుంటుంది. గురువు గారు రామచంద్రమూర్తి అయితే గురువు గారు లక్ష్మణస్వామిగా ఎప్పుడు ఆయన వెన్నంటూ ఉండేవారు. వారు చెప్పిన మాటల సారాంశం నేను చెప్తాను. మరి వేదంలో అగ్నేయ సుమథారాయే అస్మాన్ విశ్వాని దేవ భజనాతి విద్వాన్ యోధ్యస్మత్యుపురాణమేనో భూయిష్ఠాంతే నమౌక్తిం విధేమా అని ఈ మంత్రము పఠితులగ్ని అనే మంత్రం అని చెప్తారు. ఈ మంత్రం మా గురువు గారినే చెప్తోంది. ఎందుకు అంటే మా గురువు గారు ఎప్పుడు సత్ సంస్కారం మాకందరికీ నేర్పించారు. ఆయన ఎప్పుడు మంచి దోవని చూపిస్తూ ఉండేవారు. పొద్దున లేపేటప్పుడు కూడా ఎలాగైతే రామాయణంలో విశ్వామిత్ర మహాముని రాముల వారిని రేపేటప్పుడు ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే కౌసల్య సుప్రజా రామ అని ఎలాగైతే చాలా ప్రేమగా లేపేవారో, నాయన బ్రాహ్మీ ముహూర్తం వచ్చింది లే నువ్వు పాత భాగాలన్నీ కూడా నువ్వు ఆవుకు చేయాలని చెప్పేసి చాలా ప్రేమగా లేపుతూ ఉండేవారు. ఏ రోజు కూడా ప్రజవాక్తో లేపడం అనేది ఉండదు. ప్రతి వ్యక్తిని కూడా ఈ విద్యార్థి ఎవరో కాదు, పరమాచార్య స్వామి వారు వేద విద్యార్థిని సాక్షాత్ భగవత్ స్వరూపంగా భావించేవారు. ఆయన కూడా ప్రతి విద్యార్థిని కూడా రామచంద్ర స్వరూపంగా భావించి నాయన లేనైనా పునరావృత్తి చేసుకోవాలి
చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అని చెప్పేసి చాలా ప్రేమగా చెబుతూ ఉండేవారు. వారు రాష్ట్రపతి సన్మాన గ్రహీతలు అని అంటకంటే కూడా పరమాచార్య స్వామి వారి యొక్క ప్రియ శిష్యులు అంటేనే వారికి చాలా సంతోషం వస్తూ ఉంటుంది. వారు ఈరోజు మన మధ్యన యశస్కార్యులై ఉన్నారు. వారు ఎవరో కాదు, ఇప్పుడు మన పాఠశాలలో గురువు గారి స్వరూపాలే వాళ్ళు, గురువు గారి యశస్వరూపాలే మన రామకృష్ణ గారు, అట్లానే శ్రీనివాస్ శర్మ గారు, అట్లానే స్వామినాథ గురువు గారు, మన ప్రసాద్ అన్న, మన శ్రీరామన్న, అట్లానే ఈ పాఠశాలలో ఎవరెవరైతే గురువు గారు ఉన్నారో వాళ్ళందరూ కూడా మన పెద్ద గురువు గారి యొక్క యశస్కార్య స్వరూపాలే. కాబట్టి మనం అందరూ కూడా గురువు గారు మన దగ్గర లేదు అనే భావాన్ని విడిచిపెట్టి వారు మన దగ్గర యశస్కార్య రూపంగా ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఆయన స్వరూపాలే అని భావించుకుంటూ ఉండాలి. ఇందాక అగ్నేయ సుపథారాయే అస్మాన్ అన్నాను నేను. ఓ గురుదేవ, నువ్వు అగ్నిస్వరూపుడి, మీరు అగ్నిస్వరూపంగా ఇప్పుడు మీరు వెలుగొందుతున్నారు. మాకు సన్మార్గం అనేది మాకు తెలియదు. ఆ సన్మార్గంలో రాయే అంటే పారమహంస్యమైన ధనం కొరకు మీరే మాకు మార్గదర్శనం చేయించాలి. అట్లాంటి గొప్ప గురుదేవ, మీరు ఎప్పుడు కూడా మా చెంత నుండి ఈ మార్గంలో పయనిస్తే నీకు ఇది వస్తుంది, ఆ మార్గంలో పయనిస్తే ఇది వస్తుంది చెప్పేసి గొప్ప గొప్ప మార్గదర్శనం చేశారు మీరు. అగ్నేయ సుపథా రాయే అస్మాన్ విశ్వానదేవ వయునాని విద్వాన్. ఒక్కో విద్యార్థిని అనుసరించి నువ్వు ఈ శాస్త్రంలో ప్రవర్తించు, నువ్వు ఈ విద్యలో ప్రవర్తించు, నువ్వు చండీ నేర్చుకో, నువ్వు అలంకారం నేర్చుకో, నువ్వు కావ్యం నేర్చుకో, నువ్వు భాష్యం నేర్చుకో అని చెప్పేసి ఏ విద్యార్థులకి ఏ మార్గాలు అయితే అనువైన మార్గాలు అవి తెలుసుకుని ఎదిగి ఆ విద్యార్థి యొక్క మనోగతాన్ని అనుసరించి కూడా గురువు గారు ప్రేరేపిస్తూ ఉంటారు. కాబట్టి గురుదేవ, మాకు ఏ మార్గంలో పయనించాలో తెలియదు, మీరే మాకు మార్గదర్శనం చేయాలి. అన్ని మార్గాన్ని తెలుసుకున్న వారు మీరే. విశ్వాని దేవ భజనాని విద్వాన్. గురుదేవ, ఇప్పుడు మీరు మా దగ్గర లేరు, మేము తెలుసో తెలియకో మేము దోషాలు చేసుకుంటాము. ఆ దోషాలన్నింటినీ కూడా మా మమ్మల్ని పారద్రోలండి. ఆ దోషాలన్నింటినీ కూడా మేము నీకు ఏమీ చేయలేము. భూయిష్టాంతే నమముక్తిం విధేమా. మీరు మాకు చేసిన ఈ ఉపకారానికి మీకు మేము నమోవాకాలు తెలియజేయడం తప్పితే ఏమీ చేయలేము గురుదేవా. మీ అనుగ్రహం మాకు ఎప్పుడు ఉంటూ ఉండాలి. మీరు మా మనస్సులో పదిలంగా ఉన్నారు. మీ స్మరణ ఎప్పుడూ మేము చేసుకుంటూ ఉంటాము. మీరు ఏవైతే నూతన వేద భవన నిర్మాణం కోసం మీరు ఏదైతే మార్గాన్ని ప్రవేశపెట్టారో ఆ మార్గాలన్నింటినీ కూడా మీరు ఎలాగైతే ఆదేశించారో ఆ ఆదేశాన్ని అనుసరించి తూచా తప్పకుండా మేమందరం ఎప్పటికీ మీ దివ్య సుందర పాదాలున్న మకరందాస్వాదంలో మేమందరం ఎప్పుడు మునిగిపోతూ ఉంటాము. గురుదేవ, మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించండి. జయంతితే సుఖతినో రససిద్ధా కవీశ్వరా నాస్తి తేషాం యశక్కాయే జరామరణం భయం. కాబట్టి గురుదేవ, మీరు ఇప్పుడు యశక్కాయ రూపంలో ఉన్నారు. అసలు మీకు జరామరణ భయం అనేది లేనే లేదు. మీరు ఎప్పుడు మాలోనే ఉన్నారు, మా చెంతనే ఉన్నారు. ఎప్పుడు మమ్మల్ని అందరినీ కూడా సన్మార్గంలో నడిపిస్తూ ఉండండి అని చెప్పేసి వారి దివ్య చరణాలను నేను కోరుకుంటూ ఉన్నాను. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. బ్రహ్మేతి
బ్రహ్మశ్రీ వెంకట్రామ ఘనపాటి గారి యొక్క వారి జీవితం సర్వస్వం దేనికోసమైతే అంకితం చేశారు, వారు అందించారు. బ్రహ్మశ్రీ వెంకట్రామ ఘనపాటి గారికి భారతదేశ సర్వోన్నత పురస్కారమైనటువంటి రాష్ట్రపతి పురస్కారం వచ్చింది అని మనమంతా అనుకుంటాం. కాదు, రాష్ట్రపతి పురస్కారానికి వందే వచ్చింది వెంకట్రామ ఘనపాటి గారికి ఇవ్వడం. అలాంటి మహోన్నతమైన వ్యక్తి పురస్కారం వచ్చిందంటే భారతదేశ సర్వోన్నత పురస్కారానికి ఒక అందము, ఒక తేజస్సు వచ్చినట్టు. అంతేకాకుండా దక్షిణాంధ్ర శృంగేరి లేనిది, బ్రహ్మశ్రీ శ్రీరామ్ ఘనపాటి గారి ఉపస్థితి లేనిది అక్కడ ఏ విధమైన వైదిక కార్యక్రమాలు జరిగి ఉంటారు. అత్యంత అవ్యాజమైనటువంటి శిష్య వాత్సల్యం కలిగినటువంటి జగద్గురువుల శిష్య వాత్సల్యం కలిగినటువంటి వెంకట్రామ ఘనపాటి గారు లేరు అనే భక్తులు పీఠాధీశ్వరులలో కూడా ఎంతో మానసికమైనటువంటి బాధను కలిగిస్తున్నటువంటి తరుణం. అంతేకాదు కంచికామూర్తి పీఠంలో కూడా ఎన్నో క్రతువులు, ఎన్నో వైదిక ధార్మిక కార్యక్రమాల్లో కూడా ముందుకు నడిపించినటువంటి సందర్భం. గణపతి సత్యనారాయణ స్వామి పీఠంలో కూడా వైదిక పురస్కారాలు ఎన్నో అందుకున్నటువంటి వినండి. ఇక్కడే ఉన్నటువంటి చిరుజీవ స్వామి వారి చిత్రం మీదుగా కూడా మహోన్నతమైనటువంటి వైదిక పురస్కారాన్ని అందుకున్నాము. ఇలా ఒక్కటి కాదు, ఇక్కడే ఐఫోకస్ ఆధ్వర్యంలో కూడా వందలాది మంది ధార్మిక సైనికుల సమక్షంలో మాన్య మంత్రులు ఈటల రాజేందర్ గారి చేతుల మీద కూడా వేద ధార్మిక పురస్కారాన్ని అందుకున్న మేము ఒక్కటి కాదు, ఎన్నో పురస్కారాలను వీరికి రావడం వల్ల ఆ పురస్కారాలకి వల్లే వచ్చింది, తేజస్సు వచ్చింది. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన తెలంగాణ రాష్ట్రంలో భాగ్యనగరానికి సమీపంలో అతి కొద్ది రోజుల్లోనే ఒక వేద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్న తరుణంలో వారు భౌతికంగా లేకపోయినా వారి యొక్క శ్వాసాభ్యాస అయినటువంటి వైదిక ధర్మాన్ని పరివ్యాప్తం చేయడానికి, వారి అనుసరణలో నడగడానికి, వారి స్ఫూర్తిని మనం అలవర్చుకోవడానికి అనుక్షణం కంకణబద్ధులమై మేమంతా సైనికుల్లాగా వారి ఆశయ సాధనకు ముందుంటామని, ఎంతటికైనా కూడా వారి ధర్మ మార్గంలో ధర్మ నిష్ఠతో ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా వారికి నివాళి రూపంగా విన్నవించుకుంటూ ఇప్పుడు బ్రహ్మశ్రీ గురజాల రాధాకృష్ణ గారి బృందం కొద్దిసేపు భక్తి సంగీతాన్ని మనమంతా కూడా భక్తిగా వారికి నివాళిగా అర్పిద్దాం. రామచంద్రమూర్తి కీ జై, వినాయకమూర్తి కీ జై. మహాభాగవతోత్తములను పిలిపించి ఇక్కడ నామ సంకీర్తనం చేయించినటువంటి గురువు గారు నాకు కూడా అవకాశం ఇచ్చారు. వారి గొప్పతనం ఒక అర్థం, సామాన్యుని అతి సామాన్యుని కూడా ఆదరించేవారు. దీంట్లో చట్టం కొన్నాళ్ళలో
గణపతి హోమం జరిగినప్పుడు దగ్గరగా పిలిచి మీరు మా ఆస్థాన విద్వాంసులకు గొప్పమని చెప్పారు. నా జన్మం అక్కడికి పరిసమాప్తం. అంత అదృష్టం, వారి అనుగ్రహము సాధారణమైనటువంటి వ్యక్తి కూడా ఉంటుందని చెప్పడానికి ఈ మాట చెప్పారు. ఇప్పుడు కూడా వారు ఇక్కడే ఉన్నారనే భావం చేత కొద్దిసేపు నామసంకీర్తనించారు. దశరథనందన రామ రామ ప్రజాసాగర రామ రామ 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 దశరథనందన రామ రామ ప్రజాసాగర రఘుపతిరంజన రామ రామ పాప విమోచన రామ రామ రఘుపతిరంజన రామ రామ పాప విమోచన రామ రామ పశుపతిరంజన రామ రామ పాప విమోచన రామ రామ పశుపతిరంజన రామ రామ పాప విమోచన రామ రామ పశుపతిరంజన రామ రామ పాప విమోచన రామ రామ దశరథనందన రామ రామ ప్రజాసాగర రామ రామ దశరథనందన రామ రామ ప్రజాసాగర రామ రామ మణిమయభూషణ రామ రామ మంజుల భాషణ 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 రామ రామ
रघुवंशोत्तम शंभो महादेव शंभो महादेव शंभो महादेव गंगाधरा 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 शंभो महादेव शंभो Shambho Mahadev
అనంత సంసార సముద్రతారం నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం కవిత్వవారాశి నిశాకరాభ్యాం దౌర్భాగ్యకామాంబుధబాలికాభ్యాం దూరీకృతానంద విపత్తిదాభ్యాం తస్మై నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నతాయనో శ్రీ పతితాం సమీయుః కదాచిదప్యాశు దరిద్రవర్యాః ముదాస్యవాచస్పతితాం హితాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నాలీకనీకాశ పదాహృతాభ్యాం నానావిమోగాది నివారికాభ్యాం నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నృపాలిమూలి వ్రజరత్నకాంతి సరిద్ధిరాజచ్చగన్యకాభ్యాం నృపత్పదాభ్యాం తదలోకముక్తి నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం పాపాంధకారార్క పరంపరాభ్యాం తాపత్రయాహీంద్ర ఖగేశ్వరాభ్యాం జాడ్యాబ్ది సంశోషణ బాలభాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం శమాదిశక్క ప్రదవైభవాభ్యాం సమాధిదాన వ్రతదీక్షతాభ్యాం రమాధవాంఘ్రి స్థిర భక్తిదాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం స్వాధ్యావరామగిరేష్టదాభ్యాం స్వాహా సహాయాక్షుర ధురంధరాభ్యాం స్వాంగాచ్చ భావ ప్రదపూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నానాది సర్వవ్రతకారుణాభ్యాం వివేక వైరాగ్య నిధిప్రదాభ్యాం నిధిప్రదాభ్యాం బోధప్రదాభ్యాం ధృతమోక్షదాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం 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 శ్రీ గురుభ్యో నమః. దయచేసి ఈ ఫేస్బుక్ ద్వారా కానీ ఇంకా ఇతర మాధ్యమాల్లో వీక్షిస్తున్నటువంటి యావత్ శ్రీ బ్రహ్మశ్రీ వెంకటరామన్ ఘనపాటి గారి శిష్యులకు ఆస్తికులకు వేద విద్వన్మూర్తులందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా నిర్బంధ దృష్ట్యా మనమందరము మన ఇళ్లలోంచే ఈ 13 రోజులు అనేక సంఘాలు బ్రాహ్మణ సంఘాలు కూడా సంతాప దినాలుగా ప్రకటించి మనమంతా కూడా దైవ చింతనతో గురువుగారిని మన ఇళ్లలోనే నామస్మరణ చేయాలని నిర్ణయించుకున్నాం కనుక సాయంత్రం సరిగ్గా 4 గంటల నుంచి 5 గంటల దాకా ఇదే వేద భవనంలో రాధాకృష్ణ గారు కానీ మరెవరైనా కూడా కొద్దిసేపు వేదనాలను
అటు తర్వాత భక్తి సంగీతాన్ని 4 నుంచి 5 దాకా ఇక్కడ వినిపిస్తాము. ఇది ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఉంటుంది. అందరము శిష్యులందరూ మీ ఇళ్లలో కొద్దిసేపు వేదనాదం, ఆ తర్వాత భక్తి సంగీతం, మీరంతా గురువుగారి యొక్క స్మరణ కోసం, మృత్యుంజలి కోసం మీ నివాసాల్లోనే వారిని స్మరించుకుందాం, శ్రద్ధాంజలి ఘటించుకుందాం. వారి యొక్క నీడ, వారి యొక్క ధ్యాస ఎల్లవేళలా మన ముందు విడిచి మన యొక్క కర్తవ్యాన్ని, మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా గురువుగారిని 13 రోజులు సంస్మరించుకుందాం. ఎవరి ఇళ్లలో వాళ్ళని గురువుగారి యొక్క స్మరణతో మృత్యుంజలి ఘటిద్దామని సవినయంగా కోరుకుంటూ స్వస్తి. This is